హాయ్ ఫ్రెండ్స్, నిన్న లేదు మొన్న పెహల్గాంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మనందరికీ తెలిసిందే కదండి. అందులో ఒక ముగ్గురు ఈ కాశ్మీర్కి దగ్గరలో ఉన్నటువంటి మినీ స్విట్జర్లాండ్గా పిలువబడుతున్నటువంటి పెహల్గాం అనేది చాలా అద్భుతంగా ఉండేటువంటి టూరిస్ట్ ప్లేస్. అక్కడికి అందరూ మన ఇండియన్స్ అందరూ కూడా ఈ సమ్మర్లో కానీ కొంచెం వెకేషన్ ఎంజాయ్ చేయడం కోసం వెళ్తూ ఉంటారు. టూరిస్టులు ఎక్కువగా వచ్చే ప్లేస్ అది. అక్కడ సడన్గా ఒక ముగ్గురు ఉగ్రవాదులు అక్కడే ఉన్నటువంటి అడవుల్లో నుంచి వచ్చి అక్కడున్న టూరిస్టులందరినీ పిలిచి మీ ఐడి కార్డ్స్ చూపించండి అని చెప్పి వాళ్ళు తీసి చూపించేలోగా గన్తో షూట్ చేసి చంపేశారు. రీసెంట్గా ఒక అతను నావల్ ఆఫీసర్ అనమాట. ఏప్రిల్ 16th అతనికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత హనీమూన్ కోసమని అక్కడికి వెళ్తే వాళ్ళ ఆవిడ కళ్ళ ముందే అతన్ని గన్తో కాల్చి అతి కిరాతకంగా చంపేశారు. అదేవిధంగా ఒక ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయికి మంచి మార్క్స్ వచ్చాయని చెప్పేసి PUCTలో మంచి మార్క్స్ వచ్చాయి, మంచి స్కోర్ చేశాడని చెప్పి హ్యాపీగా గడుపుతామని వెళ్ళిన ఫ్యామిలీ తల్లి కొడుకుల ముందే వాళ్ళ తండ్రిని కిరాతకంగా గన్తో కాల్చి చంపేశారు. ఆ తల్లి కొడుకులు ఇద్దరు కూడా మమ్మల్ని చంపేయండి, మా నాన్నని చంపేశారు, నా హస్బెండ్ని చంపేశారు, మమ్మల్ని కూడా చంపేయండి అని అంటే అందులో ఒక ఉగ్రవాది నేను చంపను, నో, వెళ్ళి మోదీకి చెప్పుకో అని చెప్పి చాలా ప్రొవోకింగ్గా మోదీని టార్గెట్ చేసి చెప్పడం అనేది చాలా దారుణం అండి. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం జరుగుతుంది, తిరిగి వాళ్ళ మీద అటాక్ చేసే లోగానే దగ్గర 28 మందిని గన్తో కాల్చి చంపేశారు. 20 మందికి పైగా గాయపడ్డారు. అక్కడ ట్రెక్కింగ్ అనేది ఉంటుంది, అట్ ద సేమ్ టైం టెంట్లు వేసుకొని ఈవెన్ గుర్రపు స్వారీలు అనేవి కూడా జరుగుతాయంట. ఆ గుర్రపు స్వారీల్లో జరుగుతున్న ఒక అతను ఏం జరుగుతుంది వాళ్ళ మీద తిరగబడే లోపు అతన్ని కూడా గన్తో కాల్చి చంపేశారు. అంటే ఈవెన్ ఎక్కడెక్కడ టెంట్లో ఉన్న వాళ్ళని బయటికి పిలిచి మీ ఐడి కార్డ్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు తీసి చూపించే లోపే వాళ్ళని కాల్చి చంపేశారు. ఏంటండి, మన ఇండియాలో మనకే ప్రొటెక్షన్ లేకుండా పోయింది. బయట దేశం వాళ్ళు, పాకిస్తాన్, మన హోల్ ఇండియాలో ఒక చిన్న రాష్ట్రమేమో ఆ పాకిస్తాన్ కదా. ఎవరో బయట దేశం వాళ్ళు వచ్చి మన దేశంలో అటాక్ చేస్తున్నారు. మన దేశంలో మనకే ప్రొటెక్షన్ లేకుండా పోయింది. బాధిత కుటుంబాలు అయితే చాలా, అమ్మాయి అయితే పెళ్ళై 7 రోజులు కూడా కాలేదు. ఆ అమ్మాయి కళ్ళ ముందే ఆమె భర్తని చంపేశారు. ఎంత బాధాకరం అండి. ఫ్యామిలీస్ ముందే వాళ్ళ ఇంట్లో ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉన్నారో అందరినీ మగవాళ్ళనే చంపేశారు. ఆడవాళ్ళని పిల్లల్ని వదిలేశారు. వాళ్ళ కళ్ళ ముందే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని చంపేశారు. వెంటనే మన ప్రభుత్వం అయితే ఈ బాధిత కుటుంబాలందరికీ కూడా ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళకి న్యాయం జరిగేలా చెయ్యాలి. వీళ్ళు ఆ పక్కనే ఉన్న అడవుల్లోకి పారిపోయారు అనేసి అంటున్నారు. ఆ ముగ్గురినే కాదు, తీవ్రవాదులు ఎంతమంది అయితే ఉన్నారో ఎంతమంది దొరికితే అంతమందిని వీళ్ళ కళ్ళ ముందే తీసుకొచ్చి వీళ్ళకి న్యాయం జరిగేలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.